ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పురస్కరించుకొని బీసీ జనగణన చేపించి అసెంబ్లీలో తీర్మానం చేపించి దాన్ని పార్లమెంటు పంపే దిశగా ఇవాళ నడుస్తుంది. అదేవిధంగా ఎస్సీ సోదరులకు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి నాయకత్వానికి దక్కుతుంది. సామాజిక ఆలోచనతో, సమానత్వ ఆలోచనతో కాంగ్రెస్ గత నుండి కూడా పండిట్ జవహర్లాల్ నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, రాజీవ్ గాంధీ లాంటి మహనీయులు మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం జరిగింది. దామాషా పద్ధతి ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ సోదరులకు 90% ఉన్న ప్రకారం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ రాజకీయ అవకాశం కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఒక బీసీ ప్రధానమంత్రిగా ఇది నువ్వు చేయగలిగితే దేశం హర్షిస్తుంది. కానీ నువ్వు కేవలం ఆదానీ అంబానీలకే ఊడిగం చేసే పద్ధతి ఇవాళ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఈ దేశంలో మత కల్లాలు సృష్టిస్తూ కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి ఉన్నది తప్ప ఈ దేశంలో సగభాగమైన బీసీల పట్ల ఏమాత్రం ప్రేమ లేదని చెప్పి మోడీ గారికి ద్వారా తెలుస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి పంపించిన దాన్ని పార్లమెంట్లో ఆమోదించి నిజాయితీని చాటుకోవాల్సిన అవసరం మోడీ గారి పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడం కోసం ఒంటి చేత్తో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేసిన. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, మంత్రులకు కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ జెండా మోసి కేసుల పాలై, ఇబ్బందుల పాలై కాంగ్రెస్ కార్యకర్తలు జెండాను నమ్ముకొని, పార్టీని నమ్ముకొని ముక్కవని దీక్షలు. అట్లాంటి కాంగ్రెస్ కార్యకర్తలని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద ఉందని చెప్తున్నాం. కార్యకర్త కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పీకే నాయకత్వం కావాలి. ఇవాళ వస్తుంటారు, పోతుంటారు, కానీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడు ఎల్లకాలం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జెండాని గుండె నిండా కాపాడుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తల సందర్భంగా మీరు ఏ మనోనిబ్బరం చెందొద్దు. ప్రభుత్వం మీది. ప్రభుత్వ కార్యాలయాలకు పోతే పనులు కాకపోతే ప్రభుత్వ అధికారులు నిలయండి. ప్రభుత్వ అధికారులు కూడా సోమరిపోతుల్లాగా తయారై గత ప్రభుత్వంలో చేసిన సర్వే ఆధారాలంగానే మళ్ళీ ప్రభుత్వాన్ని పంపడం జరుగుతుంది. రెవెన్యూ సిబ్బంది కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ మీ పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఇంకా టీఆర్ఎస్ భ్రమల్లో మీరున్నారు. ఆ భ్రమలు కనుక మీరు వీడకపోతే మా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది. సరైన పద్ధతిలో మీరు పరిపాలన అందించాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమంలో కొంతమంది అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. ఆ అధికారుల తీరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా అడిగే బాధ్యత మీకుంది, ప్రశ్నించే బాధ్యత మీకున్నది. అధికారులని సక్రమైన పద్ధతిలో నడిపించాల్సిన బాధ్యత మీకుందని చెప్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విజయంలో కార్యకర్తలు, మహిళా సోదరులు, మహిళా నాయకులు, మిగతా నాయకులు మొత్తం కూడా ఇవాళ ఉండడం. ఎస్సీ వర్గీకరణ అనేది ఆశామాటి మాట కాదు. ఇవాళ సాహసోపేత నిర్ణయం తీసుకొని ప్రథమంగా అసెంబ్లీలో తీర్మానం చేసి వాళ్ళకు అవకాశం కల్పించడం జరిగింది. ఇవాళ బీసీ జనాభా మనం ఉన్న 42% ఒకవేళ పార్లమెంట్లో అమలు కాకపోయినా కూడా పార్టీ పరంగా, పార్టీ పదవుల్లో కానీ, నామినేటెడ్ పోస్టుల్లో కానీ, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ 42% ఇస్తామని చెప్పిన ఘనత రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్తూ, ఒక బీసీ నాయకుడిగా, అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసి, ఈరోజు అసెంబ్లీలో జరిగిన బీసీలకు 42% తీర్మానం, అదేవిధంగా ఎస్సీ సోదరులకు వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తూ చేసిన
ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారికి రేవంత్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మానకోట అర్బన్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా రేవంత్ అన్న గారి కృతజ్ఞత తెలియజేస్తూ రేవంత్ అన్న కార్యకర్తల పట్ల ప్రేమతోని అదేవిధంగా కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం.